పెంచల్కోనలో కండక్ట్ చేస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, ఇతర అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. సో యోగాంధ్ర అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 21 జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాను పురస్కరించుకుంటూ లాస్ట్ 1 month నుంచి కూడా యోగా గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కల్పించడం, జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని మనము యోగా ఎంతూజియాస్ట్స్ కింద రిజిస్టర్ చేయడం, వాళ్ళలో యోగా గురించి చైతన్యపరచడం. అదేవిధంగా మనం జిల్లాలో సుమారుగా 124 మాస్టర్ ట్రైనర్లు కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ మాస్టర్ ట్రైనర్ ద్వారా మనం సచివాలయం స్థాయిలో కూడా సుమారుగా 7,000 మంది మనం అందరికీ తెలియజేయాలి. అందులో యోగా ఒక అరగంట చేసుకుంటే మంచిది. ఈరోజు మన ముఖ్యమంత్రి 2 గంటలు చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే యోగాలు అన్నీ కూడా 2 గంటలు చేసిన తర్వాత స్నానం చేస్తాడు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మీకు అందరం తెలుసు. కాబట్టి మనం కూడా ఇంట్లో ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఏ విధంగా చేశారో అయితే మనం చేయలేమని ఇప్పటి నుంచి మన పిల్లలకు మందులు కూడా పెట్టిస్తే జబ్బులు దూరంగా ఉంటాయి. ఈరోజు 30 సంవత్సరాలకే కాలు వచ్చేసి ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది కాదు ఆపరేషన్ నేర్చుకుంటా ఉన్నారు. యోగా చేస్తారని ఇక్కడ ఒళ్ళు అని చెప్పాలని కూడా తెలియజేస్తూ, మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో అది కూడా దేహశుద్ధి. యోగం అనేది దేహశుద్ధి. ప్రతి అవయవం కూడా వదులుతుంది, శుభ్రపరచుకుంటాం, ఆరోగ్యం ఉంటాం. కాబట్టి అందరూ కూడా ప్రతి కుటుంబంలో చేయాలని చెప్పారు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శాంతి. 6 4 5 6 up 4 up 5 రిలాక్స్. చాలా బాగా చేశారు. సమస్య ఇది పూర్వకంగా శ్వాస ఇది కనీసం 7-8 రౌండ్ల మధ్య సెకండ్లు మనం ఏ ఆలోచన లేకుండా ఒకే ఆలోచనలో మనం ఉండటమే ప్రత్యాహారం అంటాం. దాన్ని 7x7 ఆగాది సమాధి. సమాధి అంటే ఆలోచన రహిత స్థానం. మనం ఒక అద్భుత స్థాయి మనం పొందొచ్చు. దీనికి అన్నిటికీ ఫస్ట్ అన్నమయ్య నిదానంగా అందరూ చేతులు బాగా రఫ్ చేసి నిదానంగా పూర్వస్థితికి వస్తాం.
ఈ కార్యక్రమంతో ఈరోజు మనం తీసుకుంటే బ్రహ్మాండంగా 75 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు 30 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాతో వచ్చాడు వేస్తాడు కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతిరోజు 2 గంటలు చేస్తారు. దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్ లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్ లో పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పనేసి మనం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచలకోనలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనము ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము. సో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ కి యోగా ఒక చక్కని సమాధానం చెప్తుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి గుడి దగ్గర మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం. అదేవిధంగా 21 జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రతి గ్రామము వార్డు స్థాయిలో అది పార్క్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం. 7,000 లొకేషన్స్, సుమారుగా ఒక 5,000 నుంచి 6,000 మంది ట్రైనర్స్ కూడా మనం ట్రైన్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.